నాయన 108 అంటే 108 అనుకుంటా. అమ్మో డేంజర్ నాయన, నాకు ఇంతగానం ఫొత్తుంటే. ఏం చేస్తున్నాడు? గన్యాను గుడ్లు ముంగట పెట్టుకున్నాడు. ఏం చేస్తున్నాడు అబ్బా? ఏమితో వాళ్ళ కొట్టుకోవాలి. పలిగింది, చూసుకోవాలి. సన్నమైన జరంత బక్కగా అయింది కడుపు. తమ్మి సత్తి, ఏం చేస్తున్నావు తమ్మి? సాఫీతక్క, నేను కూడా ఫర్బాస్ లేక అయిరమంట అని కోడిగుడ్లు కొట్టుకొని తింటున్నా. అవ్వా 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 అవ్వా, గన్ని కోడిగుడ్లు కొట్టుక తింటున్నావా? పైసలు ఎడికెళ్ళి వచ్చినాయి నీకు? ప్రభాకర్ దుకాణంలోనే నీ పేరు చెప్పి ఖాతాలు రాపిచ్చి తెచ్చిన. అమ్మా, నా ఖాతాలో రాపిచ్చినవా? అవునాక. తలకాయ కొలుచుకోవాలి. 34, 36 ఇంకో దినాలి. ఈ చేతి ఎంత అయిందో అన్ని సమానంగా బక్కకు కావాలి. ఇది కూడా అంతే ఉన్నది. మోకాలు కొలుచుకోవాలి. 18 ఈ మోకాలు ఎంత ఉన్నది? ఇది 17.5 ఉన్నది. ఇది బక్కగా అయింది, ఇది కాలేదు. ఇంకో గుడ్డు తినాలి ఇప్పుడు. ఓ బిత్తిరోడా, మంచిగా గుడ్లు తినుకుంటా టేపు పట్టి పెయ్యంతా పడుతుంది. నేనేమన్నా విత్తరో అనుకుంటున్నావా? ఉత్తుగానే పెయ్యి కొలుచుకోనికే. అరే సరిపోతలేదు. అబ్బా, మరి ఎందుకు గొలుస్తున్నావు? ఫర్బాస్ అన్న యారాలు మొత్తం గుడ్లు తినకుండా బక్కగా అయిందంటాక నేను కూడా పెద్దపల్లి సినిమాలా ఇక బక్కగా కాయి ఇట్లనే కనిపించాలి. నీ లెక్క కేసులు ఉడకబెట్టిన గుడ్లు తిని కాదు. ఓ అక్క మధ్య ఉన్న చెప్తున్నా చూడు, మళ్ళా అన్నిటికీ వంకలు పెడుతున్నావు అమ్మ. నేనేమన్నా హీరో ఐకమ్ నీకు ఇష్టం లేదా చెప్పు మళ్ళా? నువ్వు హీరో నాకు ఇష్టమే గాని ఏళ్ళు, తలకాయ, మోకాళ్ళు, మోచేతులు గవన్నీ ఎందుకు కొలుస్తున్నావు నువ్వు? ఇక కర్ఫు సన్నమై కాలు చేతులు దొడ్డుగా అయినాయి అనుకో, ఇంకేమన్నా రోగం ఉన్నది అనుకుంటారు. అందుకే ఇగో కొలుచుకుంటున్నా. ఒక కాలు ఇంకా కాలు సన్నమయ్యే గుడ్లు తింటే ఇప్పుడు. ఓర్ నాయనో, ఈ బిత్తిరోని తట్టుకుని నా తోని కాదులా, ఎవరన్నా ఉంటే వచ్చి తీసుకుపోండి అన్న. ఏ ఊకోక, ఫర్వాస్ అన్న బక్కగా అయింది కదా, రాజమౌళి సార్ చెప్పిండు. ఓ నా బిత్తి తమ్మి, ఉత్త గుడ్లు తింటేనే బక్క వాడరు, ఎక్సర్సైజ్ చేయాలి, పచ్చి తినాలి. మస్తు కష్టం ఉంటది తమ్మి. హీరో అంటే అనుకున్నంత ఈజీ కాదు. ఏం కష్టం అక్క? మళ్ళా కష్టం అయితే ఫర్బాస్ మళ్ళా బాహుబలి సినిమా తీసిందా? మళ్ళా చిరంజీవి సారు అమ్మ కుక్కల కుందనాల బొమ్మ అంతా దాడి చేసిందా? తమ్మి, సినిమా హీరో అయితే ఆకలైనా కూడా నచ్చిన తిండిని తినలేరు, నచ్చినాయని రాగలేరు. కళ్ళకు పసకలైనట్టు పత్యాలుండాలి. ఎందుకాక అలా తాను 5 రూపాయలు ఉన్నాయా? మళ్ళా రాజమౌళి సారు ఫర్బాస్ అన్నకి ఇయ్యలేడా పైసలు కొనుకట్టినమంట అని? మళ్ళీ ఏం తినంటే బొత్త మీద ఉండాలి తేలినా? ఉండాలంటే ఏంటి తమ్మి? గవి తెలియదా అక్క? ఇగో ఇట్లా అంగిరిచి మొత్తం ఇట్లా అంత బొత్త మీద ఫటీలు ఉండాలి రా ఇట్లా. అయ్యో, దాన్ని 6 ప్యాక్ అంటారు. పొద్దు మాపు బువ్వదీనుడు బంద్ చేసి పచ్చి కూరగాయలు, గుడ్లు, ఇత్తులు బుక్కితే అట్లా తేల్తాయి బొత్త మీద కండలు. అక్క, నా బొత్త మీద కూడా ఉండాలి ఉన్నాయి. 1, 2, 3, 4 అంతా 8 ఉండాలి ఉన్నాయి అక్క నా బొత్త మీద. రామచంద్ర, ఇగో గా బొత్త మీద కండల రంది పట్టే చాలా మంది పెయిన్ ఖరాబ్ చేసుకున్నారు. సునీల్ ఎట్లా తయారైంది ఇప్పుడు? రసం బిడిన మామిడి పండు లెక్క కాలేదా? ఏం కాదక్క, 3 పూటలు మంచిగా గుడ్లు పాలు తాగుతా, బొత్త మీద ఉండాలి తీస్తా. పెద్దపల్లి సినిమా నేనే తీస్తా. ఇదే ఫినాయిల్ అక్క. అబ్బా, మరి నీకు గుడ్ లెవెల్ తెచ్చి పెట్టాలి. ఒక్కొక్క గుడ్డు 5 రూపాయలు ఉన్నది. నువ్వు 100 గుడ్లు తింటే రోజుకు 500. ఏడుకెళ్ళి తెచ్చి పెట్టాల నాయన? షెట్టుకేమన్నా దుల్పల్లా? ఏమన్నా నేను బిర్యానీ పొట్లా అని అడిగినా నాక? ఉత్త కోరుగుడ్లే కదా అడిగింది. ఇగో నేను వీరు అయినాక మిట్టితో సహా కట్టిస్తూకో. ఇగో గిఫ్ట్ అయితే నన్ను డిస్పోజబుల్ పాయింట్ చేయక. డిస్పోజలా? ఓ, డిసప్పాయింట్ అయి ఉంటదిలే. ఇగో నీ ముంగట అందరూ చికెన్, మటన్, చేపలతో తింటా అంటే నువ్వు బువ్వ బంద్ చేసి ఉత్త గుడ్లే తింటావా చెప్పు? అమ్మో, గంతగానం ఫత్యం ముందు మనకేడైతే నాయన. అక్క ఇగో అమాస ఎలాగానే కోరుగుడ్లు తినొద్దంట, పున్నమ్మ గట్ట తినాలంట. ఎవరు చెప్పిరు? నేను ఇప్పుడు ఏం తినా? చూసిండ్రా, నీసు బంద్ చేయాలంటే అమాస పున్నమని ఎట్లా వస్తున్నాడో. హీరో అంటే డాన్సులు, యాక్టింగ్ కాదు. కడుపు చంపుకోవాలి, నాలుకెను అదుపులో పెట్టుకోవాలి. అబ్బో, చాలా కథలే ఉంటాయి. అప్పుడే జనం మెచ్చే స్టార్ హీరో అవుతారు.